చూసాను తెలియదు కానండి, ప్రతి సినిమాకి కూడా టికెట్ కావాలనిపిస్తుంది మనకి. కానీ అన్ని సినిమాల కన్నా నాకు తెలిసి రాబోయే సినిమాల కన్నా కూడా ఏ టికెట్ అయితే కష్టంగా వచ్చిందో అదే సినిమా ఓజీ. ఎందుకంటే ఈ టికెట్ అనేది బయట ఎవరికి దొరకట్లా. ఈ టికెట్ కావాలి అంటే మనకి ఎక్కడో ఎవరు తెలిసినా సరే వాళ్ళు లేదు ఏమనుకోవద్దు, మనం త్యాగం చేయాలి, లేకపోతే ఇది చేయాలి అది చేయాలని చెప్పి చాలామంది అన్నారు. కానీ ఏదో ఒకలాగా టికెట్ సంపాదించాలి, టికెట్ కావాలి మనకని చెప్పేసి మనం అనుకొని ఎలా అయినా సరే టికెట్లు సంపాదించుకునే సినిమాకి వచ్చాం. అది వచ్చే రావాలి 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 రావాలి. భయ్యా సినిమా మట్టికి శవాలు లేగస్తా అన్నారు. నిజంగా శవాలు తీసిపోయేలా ఉన్నాయి. అంబులెన్స్లు నిజంగా రేపు పొద్దున్న మార్నింగ్ షో నుంచి అంబులెన్స్ గ్యారంటీగా పెట్టుకోవాలి. ఈ సినిమా మట్టికి ఇంటర్వ్యూల్ సీను ప్రతి సీను కూడా హైలైట్ అయిపోయింది. అసలు నిజంగా ఇప్పుడు థియేటర్ ఆల్రెడీ మల్టీప్లెక్స్లో గ్యారంటీగా 4 హార్ట్ అటాక్తో ఉన్నట్టున్నారు. ప్రతి ఒక్క కుర్రాడు కూడా అసలు ఉక్రోహంతో ఇంటర్వ్యూలు అవ్వగానే మొత్తం అందరూ కూడా పడిపోయారు. దేని మీద అంటే ఐస్ క్రీమ్ మీద, వాటర్ బాటిల్ మీద, కూల్ డ్రింక్ల మీద. ఎందుకంటే ఒక్కొక్కరు అరాచకం గొంతు ఎండిపోయింది. మాటలు రావట్లేదు, ఎవరికి కూడా మాటలు అసలు రావట్లేదు. రేపు పొద్దున్న నుంచి మొత్తం బెనిఫిట్ షో కాడి నుంచి ఈ పార్టీకి మొత్తం అంతా కూడా ఆంధ్ర తెలంగాణ కూడా యావత్ ప్రపంచం కూడా ఇప్పుడు దడదలు ఆడిపోయేలా ఉంది. ఇంటర్వ్యూల్ సీన్ హైలైట్, సినిమాకి హైలైట్ సీన్ ఇంటర్వ్యూల్ సీన్ అసలు మామూలుగా లేదు. ప్రతి సీను కూడా హైలైట్. ఓకే, మన పవర్ స్టార్ అభిమానులు ఇలాంటి సినిమా గురించి ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ ఓజీ సరికొత్త చరిత్రను నిలబెడుతుంది అని ఆశిస్తూ నిజంగా నిలబెడుతుంది. ఒకటే కాదు, అన్ని రికార్డులు కూడా ఒక తెలుగు ఇండస్ట్రీ కాదు, మొత్తం మన ఇండియన్ వైడ్ అన్ని రికార్డులు కూడా బద్దలు కొట్టే సినిమా మన ఓజీ. ఓజీఎస్ గంభీరా. హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్, హ్యాట్స్ ఆఫ్ టు సుజిత్, హ్యాట్స్ ఆఫ్ టు తమన్. ఓజీ వచ్చేసి కొట్టేసామండి. ఇంకా కళ్యాణ్ గారు వచ్చారు. మా కళ్యాణ్ బాబు ఒక ఫస్ట్ హాఫ్ దద్దరిల్లిపోయింది, అదిరిపోయింది అనమాట. ఇంక ఫస్ట్ హాఫ్ ఇలా ఉంటే సెకండ్ హాఫ్ పిచ్చ లేచిపోద్ది. ఓజీ హిట్ కొట్టేసాం అంతే. బ్లాక్ బాస్టర్ హిట్. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు, ఓజీ సూపర్ ఉందండి, చాలా బాగుంది. స్టంట్స్ ఏంటి మన సుజిత్ గారు చాలా బాగా తీశారు, అదిరిపోయే. మొత్తం టేకింగ్ ఏంటి, గ్రాఫిక్స్ ఏంటి, అసలు కళ్యాణ్ జానీ వచ్చిందండి. జానీ అండ్ మనకి వచ్చి పంజా ఉంటుంది కదా, అదే స్టైల్. ఇంకా పవన్ కళ్యాణ్ అంటే హ్యాండ్సమ్, అంత హీరో ఎక్కడ ఉండడు కదా, చితక్కొట్టేశాడు అనమాట పవన్ కళ్యాణ్ గారు. ఇంకా సూపర్ ఓజీ అన్నందుకు ఒక దుమ్ము దులిపాడండి. అండ్ బాబులకే బాబు, కళ్యాణ్ బాబు హిట్ కొట్టేసాం అంతే. ఓజీ. నేను మిత్ర హాస్పిటల్ ఇన్ఛార్జ్ అండి. నేను చాలా రోజుల నుంచి టికెట్ల కోసం ట్రై చేస్తున్నాను. ఇవాళ ఓజీ టికెట్ దొరికింది. సినిమా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సినిమా మటుకి బ్లాక్ బస్టర్ అండి. అసలు ఎన్ని సినిమాలు వచ్చినా ఈ సినిమాకి అడ్డు లేదు. అసలు నేను ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా చెప్తున్నాను. ఓజీ అసలు రికార్డుని తిరగ రాసేస్తుంది అనమాట. ఓజీ నా చిన్నప్పుడు ఎప్పుడో సినిమాలు ఉండేవండి వరుసగా. అంటే లాస్ట్ 5 సంవత్సరాల్లో ఏమో అనకూడదు, కానీ సినిమా అనేది ఎప్పుడు కూడా బెనిఫిట్స్ లేకపోతే 100 రూపాయల టికెట్, 5 రూపాయల టికెట్, 3 రూపాయల టికెట్ అది కాకుండా ఈ రోజున 10ంటికి స్టార్ట్ చేసే షో 10, 1 గంట, 4, 7, 11, 3 సెకండ్ షో, ఫస్ట్ షో మొత్తం ఫుల్ హౌస్ఫుల్. దసరా అయ్యే వరకు హౌస్ఫుల్ సినిమా. ఎన్నో సినిమాలు ప్రీమియర్ షోకి వెళ్ళడం జరిగిందని, కానీ ఈసారి ఓజీ సినిమాకి ఇది ఉన్న ఎగ్జైట్మెంట్ అసలు సినిమా చూడ కసితో అసలు అమ్మ షాపు మనకి వ్యాపారం ఉన్నా సరే కట్టుకుని మరీ వచ్చేసాం. ఓజీ జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్. వాషి ఓ వాషి, వాషి ఓ వాషి ఓ వాషి.
సినిమా సూపర్ హిట్. చరిత్రలో తిరగరాయని సినిమా, చరిత్రలో కనీ విని ఎరిగిన ఫ్యాన్ ఫాలోయింగ్ హైప్ ఉన్న సినిమా ఓజీ. దే కాల్ హిమ్ ఓజీ. ఒక అభిమాని హీరోకి డైరెక్టర్ అయితే, ఒక అభిమాని డైరెక్టర్ అయితే ఎలా ఉంటుందో సుజిత్ ఓజీ రూపంలో చూపించాడు. అసలు మాస్, అసలు ఈ రేంజ్లో పవన్ కళ్యాణ్ చూస్తామని ఎవడో కల్లో కూడా ఊహించడం. ఫస్ట్ హాఫే అసలు 10,000 రూపాయలు టికెట్ పెట్టి ఫస్ట్ హాఫ్ చూసి వచ్చేయచ్చు, అంత బాగుంది. అసలు ఈ రకంగా ఉంటే రేపు పొద్దు నుంచి కుర్రాళ్ళని కానీ అభిమానులు కానీ మా రాజకీయ ఫ్యాన్స్ని కానీ ఎలా ఆపగలుగుతారు? అసలు థియేటర్లో అయితే బద్దలైపోతున్నాయి. అసలు కుర్రాడు ఒక్కడ సీట్లో కూర్చోవట్లేదు. ఈ రేంజ్ ఇట్టిస్తాడని సుజిత్ ఎక్స్పెక్ట్ చేయలేదు. తమన్ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ, అసలు తిరిగిలేదు. ఇంకా పవన్ కళ్యాణ్ హిస్టరీలో ఇదే మూవీ అవుద్ది. కలెక్షన్స్లో బేభత్సంగా ఉంటుంది. అన్ని రికార్డులు తిరగరాసేస్తాడు పవన్ కళ్యాణ్, అందులో డౌట్ లేదు. రివ్యూ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే మనకి చాలా బాగుంది. అందులో పవన్ కళ్యాణ్ గారి సీన్స్, షార్ట్స్ అయితే చాలా బాగున్నాయి. సాంగ్స్ అయితే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు తిక్క మతిపోతుంది. థ్యాంక్ యూ. నీకు ఒక హ్యాట్సాప్ పోయా. ఈ పవన్ కళ్యాణ్ నువ్వు మేము పుట్టిన తర్వాత పెరుగుతూ కూడా పవన్ కళ్యాణ్ చూస్తా పెరిగాం. ఫస్ట్ టైం ఇంటర్వెల్ బ్లాక్లో పవన్ కళ్యాణ్ ఇలా ఉంటాడా భయ్యా? ఇంకా పవన్ కళ్యాణ్ చూస్తుంటే భయ్యా గూస్ బంప్స్ భయ్యా. నీ థియేటర్లో కేకలుగా జనం, అదొక పొనకాలే భయ్యా. నవరాత్రికి నువ్వు ఇచ్చిన మాకు స్పెషల్ లవ్ యూ లవ్ యూ లవ్ యూ. పవన్ కళ్యాణ్ గారు మీరు అలా చేస్తారు, మీరు తట్టుకోలేదు సార్. లవ్ యూ డిప్యూటీ సీఎం గారు, లవ్ యూ అండి. వన్స్ అగైన్ లవ్ యూ సార్. రెండు తెలుగు రాష్ట్రాలకి ఒకటే దేవుడు అనడానికి కారణం ఓజీ. ఒకటే ఓజీ, అన్నింటికి సమాధానమైనది ఓజీ. అన్నింటికి ఓజీ సమాధానం. అసలు ఇంటర్వెల్ ఎలా ఉందంటే ఇంటర్వెల్ తర్వాత నుంచి ఎలా ఉండదు మనం చూడబోతున్నాం. రెండు తెలుగు రాష్ట్రాలకి ఒకటే దేవుడు, అది ఓజీ. వన్ అండ్ ఓన్లీ స్టార్, పవర్ స్టార్.